మన గర్వం మనల్ని నాశనం చేస్తుందా? అయితే ఈ కథ వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కొబ్బరి చెట్టు. నేను చాలా ఎత్తుగా ఉంటానని తనలో తాను గర్వపడుతూ ఉండేది. ఒకరోజు దాని ప్రక్కల ఒక చిన్న మర్రి విత్తనం ఉంది. దాన్ని చూసి నవ్వుకుంటూ, ఆహా, ఇది మొలకెత్తి ఎంత అవుతుంది? బెత్తడేమో, జానడేమో, మహా అయితే మూరడేమో అనుకుంది కొబ్బరి చెట్టు. నా పొడవు కింద ఇది ఎంత అని మర్రిని ఎగతాళి చేసి, అపహాస్యం చేసి గట్టిగా నవ్వుకుంది. రోజులు గడిచాయి. మర్రి చెట్టు నెమ్మదిగా పెరగడం మొదలయ్యింది. చివరకు కొబ్బరి చెట్టు కంటే పొడుగ్గా, వెడల్పుగా, మహాబలంగా తయారైంది. దాని ఊడలు భూమిలోకి పోయి కొబ్బరి చెట్టు వేర్లను చుట్టేశాయి. ఆ దెబ్బకు కొబ్బరి చెట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అప్పుడు కొబ్బరి చెట్టుకు అర్థమయ్యింది, అయ్యో, నేను ఆ రోజు మర్రి చెట్టును తక్కువ చేసి మాట్లాడాను. నాకు బుద్ధి వచ్చింది. ఎవ్వరిని ఎగతాళి చేయకూడదు. మనమే గొప్ప, అందరూ నాకంటే తక్కువ అని గర్వపడకూడదు. మీరు పై కథ ద్వారా ఏమి నీతి తెలుసుకున్నారు? మనం కూడా జీవితంలో సాధించిన విజయాలను చూసి, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే అందంగా అంటూ ఇలా రకరకాలుగా మనం ఇతరులను తక్కువ చేసి గర్వపడ్డావా? నీ వ్యక్తిత్వం సమాజంలో పై మెట్టి నుండి కింది మెట్టుకు చేరుకుంటున్నావు లేదా తిరోగమనం వైపు పయనిస్తున్నావని గుర్తుపెట్టుకొని జీవితాన్ని ముందుకు నడిపించు. గర్వం, అహంను నీ మనసులో చేరనీయకు. మీ జీవితంలో ఇలాంటి కథను విని ఉంటే లేదా చదివి ఉంటే, ఎప్పుడు చదివారో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.